హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ తెలుగు స్టోరీస్. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం రండి. నేహాకి తన భర్తతో గొడవ అవుతుంది. ఆ గొడవ ఎంత పెద్దదిగా మారుతుందంటే తను తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది. వదిన, మీరు ఇక్కడ హఠాత్తుగా అంతా బాగానే ఉంది కదా, ముందుగా చెప్పలేదు? అవును, నీకు ఏమైనా ప్రాబ్లంగా ఉందా? మా అమ్మా నాన్న ఇంకా బతికే ఉన్నారు. వదిన, అదేమీ లేదు, తప్పుగా అనుకోకండి, నాకెందుకు ఇబ్బందిగా ఉంటుంది. అలా చెప్పగానే నేహ తన గదిలోకి వెళ్ళిపోయింది. అరే పిల్లలు, త్వరగా నా దగ్గరికి రండి, చూడండి నా దగ్గర ఏమున్నాయో. పిల్లలకి చాక్లెట్ ఇస్తుంది. పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్తారు. నేహ మాటలు విని సరిత అప్పటికే బాధపడుతూ ఉంటుంది. ఇటు నేహ పిలుస్తుంది, నాకు టీ ఏమైనా దొరుకుతుందా లేదా, నేనే పెట్టుకొని తాగాల. ఇక్కడ ఉన్నవాళ్ళు తక్కువయ్యారా, ఇప్పుడు ఈమె వచ్చి నా నెత్తి మీద కూర్చుంది, టీ కూడా గదిలోకి తీసుకెళ్ళి ఇవ్వాలి అని గొడుగుతూ సరిత వంటగదిలోకి వెళ్తుంది. ఇంట్లో అందరి కోసం టీ తయారు చేస్తుంది. లేకపోతే 2 సెకండ్లు లేట్ అయితే మళ్ళీ అందరూ పిలుస్తారు. సరిత టీ ఇవ్వు అని. సరిత పని మనిషా కోడలా అలా అనుకుంటూ సరిత టీ ఇంకా తినడానికి బిస్కెట్లు ఇస్తుంది. అత్తయ్య, నేను కాసేపు పడుకుంటాను, మీ ప్రేమైన కూతురు ఏమైనా అడిగితే మీరే చేసి ఇవ్వాలి ప్లీజ్. అప్పుడే నేహ పిల్లలు అక్కడికి వచ్చి అమ్మమ్మ అంటూ పిలుస్తూ ఉంటారు. అమ్మమ్మ, అమ్మ టీవీ చూస్తుంది, అత్త పడుకుంది, మీరే మాకు స్నానం చేయించండి. అవును పిల్లలు, నేను ఉన్నా కదా, నాతో రండి అంటూ అమ్మమ్మ ఇద్దరు పిల్లల్ని బాత్రూంకి తీసుకెళ్తుంది. అప్పుడే అమ్మమ్మకు కాలు జారి అక్కడే పడిపోతుంది. ఇంకా తలకి దెబ్బ తగలడంతో అక్కడే చనిపోతుంది. ఇక తాను ఒక దయ్యం అవుతుంది. చాలాసేపు అయింది. ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? కిట్టు, నిమ్మి ఎక్కడికి వెళ్ళారు? ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, అంతా వాళ్ళ నాన్న పోలికే అంటూ వెతుకుతూ తను బాత్రూంలోకి వెళ్తుంది. ఇంకా తన అమ్మ ఇంకా తన అమ్మ శవం రక్తంతో చూసి భయపడిపోతుంది. అమ్మకి ఏమైంది, నాకు ఎవరైనా సాయం చేయండి అంటూ గట్టిగా అరుస్తుంది. అరుపులు విని సరిత నిద్రలేస్తుంది. అబ్బా, మళ్ళీ ఏమైంది వీళ్ళకి? అత్తవారి ఇల్లు వదిలి పుట్టింటికి వచ్చింది చాలదన్నట్లు నా నిద్ర పాడు చేసింది. సరిత చిరాకుగా ఆమె అరిచిన వైపుగా వెళ్తుంది. అత్తగారి శవం చూసి ఇలా అంటుంది, అమ్మ ఇప్పుడే చావాలా? ఈ ముసల్ది, ఈమె ప్రశాంతంగా వెళ్ళిపోయి పనిభారం మొత్తం నా మీద వేసి వెళ్ళిపోయింది. ఇవన్నీ మాటలు అమ్మమ్మ దెయ్యం వింటూ ఉంటుంది. నా మీద నీకున్న అభిప్రాయం ఇదా సరిత? కిట్టు ఇంకా నిమ్మి ఆటలాడుకుంటూ ఉంటారు. పరిగెడుతూ నిమ్మి కిందకు పడిపోతుంది. అది చూసి కిట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళి, మమ్మీ మమ్మీ, అది నిమ్మి, అది. డాబా మీద నిమ్మి కిట్టు చెప్పేది వినకుండా చంప మీద ఒకటి కొడుతుంది. మీ ఇద్దరికీ రోజంతా ఏం పని లేదా నిమ్మి? డాబా మీద నిమ్మి కిట్టు చెప్పేది వినకుండా చంప మీద ఒకటి కొడుతుంది. మీ ఇద్దరికీ రోజంతా ఏం పని లేదా నిమ్మి? మీ ఇద్దరికీ రోజంతా ఏం పని లేదా? నిమ్మి అది చేసింది, నిమ్మి ఇది చేసింది అంటూ ఎప్పుడు ఇదే గోల. నిమ్మి కింద పడ్డానికి ముందే అమ్మమ్మ దెయ్యం తనని కాపాడుతుంది. బుద్ధి లేదు వీళ్ళకి ఇద్దరికి, తల్లులే కానీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నారు. రాత్రి అత్త అత్త నాకు బిస్కెట్ కావాలి, పైన డబ్బాలో ఉంది ఇవ్వరా? ఇది ఏమైనా మీ నాన్న ఇల్లా, లేదా మీ అమ్మ ఏమైనా బిస్కెట్ చేసి పెట్టిందా? లేవు, ఇక్కడి నుండి వెళ్ళు. సరిత కిచెన్ నుండి నిమ్మిని పంపేసింది. ఇదంతా నేహ వింటుంది. కానీ సమస్య గురించి ఆలోచించకుండా నిమ్మిని చాలా గట్టిగా కొడుతుంది. ఎన్నిసార్లు చెప్పానే, అమ్మమ్మ లేదు, ఇంకా ఇది అత్త ఇల్లు, తనని అడగద్దు అని చెప్పానా? అమ్మ ఆకలిగా ఉంది నాకు. నేహ నిమ్మిని ఒక చీకటి గదిలో మూసేస్తుంది. ఎప్పటిదాకా నీకు తెలివి రాదో అప్పటిదాకా ఏమీ ఇవ్వను నేను నీకు
అమ్మమ్మ ఇదంతా చూసి చాలా బాధపడుతుంది. అమ్మమ్మ ఇదంతా చూసి చాలా బాధపడుతుంది. ఓ భగవంతుడా, ఏం చూస్తున్నా? నేను చచ్చిపోయి నేను మంచి పని చేశాను, లేకపోతే ఇప్పుడు చచ్చి ఉండేదాన్ని. ఇంత చిన్న పిల్లల్ని జాలి కూడా లేకుండా కొడుతున్నారే. వాళ్ళ కోపాలు పిల్లల మీదన. తల్లి కదా, తనకి ఆకలి అంటే వినిపించదా? ఇంకా అత్తకి కోపం తప్ప ఏమీ ఉండదు. ఇంకా దయ్యం అమ్మమ్మ నిమ్మికి ఇష్టమైన ఆలు పరోటా చేస్తుంది. నిమ్మి ఎంత అమాయకురాలంటే, ఏ అమ్మమ్మ చేత్తో తాను పరోటా తింటుందో తాను నిజానికి చనిపోయింది అని రాత్రి పడుకునే ముందు నిమ్మి ఉన్న గది తలుపులు తీస్తుంది. అమ్మ, పగలంతా ఆకలితో ఉన్నావుగా, ఇక నీకు బుద్ధి వచ్చింది అనుకుంటా. ఆకలి ఎందుకు నాకు? అమ్మమ్మ చేసి పెట్టిందిగా, అది తిన్నాను నేను. అయితే అమ్మమ్మ స్వర్గం నుండి వచ్చి నీకు అన్నం పెట్టిందా? నేహ వంటగదిలోకి వెళ్తుంది. అప్పుడే సరిత తనను ఆపేస్తుంది. కిచెన్లోకి రావద్దు. వదిన, దారి ఇవ్వు, అడ్డం జరుగు. ఈ ఇల్లు నాది, నీదా ఉండేది. కానీ కోడలు అయిన తర్వాత నాది. నీ ఇల్లు నీ అత్తవారింటిది. కానీ నువ్వు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసావు అని వాళ్ళిద్దరూ గొడవ పడతారు. దయ్యం అమ్మమ్మ ఇది అంతా చూసి తల పట్టుకుంటుంది. నాకు అనిపిస్తుంది వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పాలని, లేకపోతే వీరిద్దరి మధ్య చిన్నపిల్లలు బలి అవుతారు. దయ్యం అమ్మమ్మ గిరిటను పొయ్యి మీద కాల్చి సరిత, నేహ చేతులను కాలుస్తుంది. అమ్మ, నా చెయ్యి ఎవరు చేశారు? మూర్ఖురాలా, ఇది నువ్వే చేసి ఉంటావు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వే నా దారికి అడ్డు ఉన్నావు. ఇంకా నన్ను కాల్చావా అంటున్నావా? నీకు పిచ్చి పట్టింది. కాల్చేదాన్ని నేనైతే ఓ బానెడ్ నూనె తెచ్చి పోసేదాన్ని. వచ్చింది చెప్పడానికి. ఇంకా వారిద్దరూ గొడవ పడ్డ తర్వాత వారి వారి గదుల్లోకి వచ్చి కాలిన చోట వెన్న పెట్టుకుంటారు. పాపం పిల్లలు టీవీ చూస్తూ అక్కడే నేల మీద నిద్రపోతారు. దయ్యం అమ్మమ్మ పిల్లల్ని చూసి చాలా బాధ కలుగుతుంది. దయ్యం అమ్మమ్మ అప్పుడే నేహ గదిలోకి వెళ్తుంది. దీనికి నిద్ర తప్ప ఏమీ కనిపించదు. కోపంలో అమ్మమ్మ నేహను చెంప మీద కొడుతుంది. నేహ కంగారు పడుతూ అటు ఇటు చూస్తుంది. ఎవరు నన్ను కొట్టింది? ఎవరో నన్ను కొడుతున్నారు. ముందు నా ముందుకు రండి. నేహ అక్కడ ఇక్కడ చూస్తుంది, కానీ అక్కడ ఎవరు కనబడరు. అక్కడ తనకి ఓ కాగితం దొరుకుతుంది. కిట్టు, నిమ్మి నేల మీద పడుకున్నారు. వారిని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టు. నేహకి ఇంకా చంపదెబ్బ గుర్తుంది. తాను తొందరగా వారిద్దరినీ తీసుకొచ్చి పైన పడుకోబెడుతుంది. నీకు ఎంత ధైర్యం? నా గదిలోకి వచ్చి నా చెంప పగలగొడతావా? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నాకు అంత టైం లేదు నీ వెనకాలే తిరగాలంటే. ఇప్పుడు చూడు బిడ్డ, నేను నిన్ను ఏం చేస్తానో. సరిత ఇంకా నేహ పిల్లలకి పాయసం చేసి తీసుకెళ్తుంది. కిట్టు, నిమ్మి ఇలా రండి, చూడండి మీకోసం ఏం చేశానో రండి. నిమ్మి ఒక చెంచా నోటిలో పెట్టుకోగానే ఉమ్మేస్తుంది. ఛీ, ఇందులో ఇంత ఉప్పు ఉంది. అది విన్న దయ్యం అమ్మమ్మ ఆ గిన్నెను నేలపై పడేస్తుంది. ఎంత అల్లరి పిల్లలు మీరు, మొత్తానికి పడేశారు. అది విన్న దయ్యం అమ్మమ్మకి చాలా కోపం వచ్చి ఒక కర్ర తీసుకొని వచ్చి ఇప్పుడు తిట్టు. సరితకి కర్రతో కొట్టడం తెలుస్తుంది, కానీ ఎవరు కనిపించరు. ఎవరు నా ముందుకు రండి అంటుంది. కానీ దయ్యం అమ్మమ్మ ఆపకుండా సరితను కొడుతూనే ఉంటుంది. నేహ ఇదంతా చూసి ఆలోచనలో పడుతుంది. ఇంకా పిల్లల్ని తీసుకొని గదిలోకి వెళ్తుంది. ఇక్కడ దయ్యం అమ్మమ్మ బాధపడుతూ ఉంటుంది. ఇవాళ నేను సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది, కానీ ప్రతిసారి ఇలా జరిగితే పిల్లల్ని కాపాడుకోవడం కష్టం. నేనే ఏదో ఒకటి చేస్తా అని నేహ భర్త దగ్గరకు వెళ్తుంది. బాబు వినో, ఎవరున్నారో అక్కడ, నా ముందుకు రండి. బాబు, నేను నేహ తల్లిని అని జరిగిందంతా చెప్తుంది.
తన పిల్లల పరిస్థితి విన్న సుందర్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. బాబు, తన తల్లి అక్కడ వాళ్ళను పట్టించుకోవడం లేదు. ఇంకా సరిత సంగతి నీకు తెలిసిందే కదా. చాలు అత్తయ్య, నేను ఏం చేయాలో నాకు అర్థమైంది. తను తన పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తారు. కిట్టు నిమ్మి నాన్న పదండి, పిల్లలు మీ నాన్నతో పాటు పదండి, మీ నాన్న మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. అప్పుడే నేహ అక్కడికి వచ్చింది. ఏమండి, నేను వస్తాను, నన్ను క్షమించండి. కూతురి కాపురం చక్కబడ్డం చూసి దెయ్యం అమ్మమ్మ సంతోషిస్తుంది. ఇంకా సరిత కూడా మంచిగా మారిపోతుంది. ఇక దెయ్యం అమ్మమ్మ అప్పుడప్పుడు పిల్లల్ని కలవడానికి వెళ్తూ ఉండేది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.